ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే పెద్దోడా, నీ టైం ఎంత బాగుందిరా. ఒక్క దెబ్బకు 2 పిట్టాలనేలాగా ఒకే పెళ్లి చూపులోకి 2 లాభాలు. యా, నా లవ్ ఓకే అయింది. నీ లవ్ పెళ్లి వరకు వెళ్తుంది. ఎస్ ఎస్. బాబాయ్ సార్ అందరూ వచ్చేసినట్టేనా? మొత్తం అందరూ వచ్చేసినట్టే సార్. ఇందక్కడి నుంచి అందరం ఇక్కడే ఉన్నాం కదా. మీ తమ్ముడు వచ్చాడు అంతే కదా. మాకు కావలసిన వాళ్ళు వేరే ఉన్నారులేండి. మొత్తానికి అందరూ వచ్చేసినట్టే కదా. అంతా వచ్చేసారు సార్. అరే చిన్నోడా, నువ్వు ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న అమ్మాయిని పక్కన పెట్టి ఎదురుగుండా కూర్చున్న అమ్మాయిని కళ్ళల్లో కళ్ళు పెట్టి క్లారిటీతో చూడరా. పెళ్ళే కాలేదు, అప్పుడే బాగా చూసుకోమని చెప్తున్నాడే. నీ బొంద పెళ్లి చూపులు చూడమని అర్థం. అర్థం సరే, నువ్వు పెద్దోడి లైన్లో పెట్టావా లేదా? నీ లైన్లో పెట్టడం ఏంటే? అదేనే, పెళ్లి చూపులు చెడగొట్టమని చెప్పాను కదా. చెప్పేనే, లేనిపోని ప్రేమంతా చూపించాను. గురుడు చాలా ఎక్సైట్ అయిపోయి పెళ్లి ఆపేస్తాను అన్నాడు. చూద్దాం ఏం చేస్తాడో ఏంటో. అరే చిన్నోడా, ఆ అమ్మాయి అచ్చం నువ్వు కోరుకున్నట్టే ఉందిరా. యాక్చువల్లీ ఆ హైట్ చూసావా? హైట్ నీకు పర్ఫెక్ట్ రా. మీ ఇద్దరిది ఈడు జోడు అదిరిపోయిందనుకో. అవునవును, ఆ అమ్మాయి మీ తమ్ముడికి అన్ని విధాలా సరిపోతుంది. తాంబూలాలు మార్చేసుకోండి. గౌరీ గారు, మీకు చాలా తొందరగా ఉన్నట్టుంది. ఎప్పుడెప్పుడు మా తమ్ముడు వదిలించుకుందామా అనుకుంటున్నారా? అలాంటిదేం లేదండి. మంచి అనేది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది, అందుకే అంటున్నాను. మా మంచి సంగతి మేము చూసుకుంటాం, మీ మంచి సంగతి మీరు చూసుకోండి. రే చిన్నోడా, నువ్వు చూడరా. అమ్మో, చూసేసాను అన్నయ్య. రగిలిపోతుంది. ఏంటి? సారీ సారీ, ఐ మీన్ లక్ష్మీదేవిలా వెలిగిపోతుంది. చూడవే, అది లక్ష్మీదేవిలా ఉందంట. మరి నేనెవరు? నువ్వు సంధ్యవే. నిన్ను ఆ పెద్దోడు ఏదో చేస్తాడన్నా కింద నిలబడి ముద్దులో అలానే చూస్తున్నాడు. కామ్గా ఉన్నావు, పెళ్లి చూపులు ఆపవా? ఓకే, లవ్ యూ. నీటు. ఏ శ్రావణి, నా ప్రాబ్లం సాల్వ్ చేయమంటే మీరిద్దరూ సెట్ చేసుకుంటున్నారా? ఇంకేంటి, ఆ అబ్బాయి కూడా నచ్చేసింది. రండి, తాంబూలాలు మార్చేసుకుని ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాం. గౌరీ గారు, ఇదే మరి ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటే. అసలు మా తమ్ముడి పెళ్లికి మీ హడావిడి ఏంటండి? మీరు పని చేయండి, తాళిబుడి తెచ్చేసి ఇప్పుడే కట్టించేసేయండి, ఓ పని అయిపోద్ది. మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని రెడీగా ఉంచాను. తాళి. శ్రావణి, నాకు శత్రు అక్కేనే. 600 అక్క ఈ పెళ్లి సెట్ చేసేదాకా వదలలా లేదే. ఊరుకోవే, అక్క వింటే చంపేస్తుంది. బాబాయ్, మనం అనుకున్న మూమెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడు. కానివ్వండి సార్, కానివ్వండి. గౌరీ గారు బాగా ప్రిపేర్ అయినట్టున్నారు, కానీ నేను మీలా హడావిడి పడను. స్లోగా స్టడీ చేసి ఆలోచించి డెసిషన్ తీసుకుంటా. అయితే తొందరగా డెసిషన్ తీసుకోండి. తీసుకుంటానండి, మీకెందుకు కంగారు? మీరు టైరో. అమ్మా, నువ్వు లేచి అలా వచ్చి మా వాడి పక్కన నిలబడు.
ఎందుకు శంకరా? ఎందుకంటావేంటి పంతులు? తమ్ముడు పక్కన అమ్మాయి ఎలా ఉందో ఈడు జోడు కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోదా? చుప్. అమ్మా యు కమ్. చిన్నోడా, నువ్వు కూడా అలా లేచి నిలబడరా. అన్నయ్య ఆ, అన్నయ్యగానే చెప్తున్నాను, నుంచోమని చెప్తున్నాను కదా. నిలబడు. ఇక్కడ పక్క నిలబడితేనే రియాక్షన్ అక్కడ తెలుస్తుందిరా. ఎక్కడా? ఎక్కడంటే అక్కడ. అక్కడంటే? అక్కడంటే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయింపబడతాయంటారు కదా మేడం, అది సార్ ఉద్దేశం. ఆహాహా. బాబాయ్ నువ్వు సూపర్ బాబాయ్. థ్యాంక్స్ అండి. నువ్వు లేరా. చంపేస్తా నిన్ను. చూడవే, సిగ్గు లేకుండా దాని పక్కన వీళ్ళు ఎలా నించున్నాడు. వాడి నించుంటే నన్ను కొడతావేంటి? వెళ్ళి వాడిని కొట్టలేను కదా. ఆహాహాహాహా. అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం, అసాధ్యం. ఇవన్నీ ఎందుకొచ్చాయి? ఎందుకొచ్చాయంటారేంటండి? వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నా గుండెల్లో ఉన్న అంతర్వేది సముద్రం అలా ఉప్పొంగిపోతూ ఉంది. కావాలంటే మీరు కూడా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఆ జంటను చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నారో. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నారా? అవును. చూస్తున్నారా? బాగా చూడండి. మీ కళ్ళు కాయలు కాసేలా చూడండి. అదిరిపోయారా మీ ఇద్దరు అసలు? జంట బాగుంది అంటున్నారు కదా, మరి తాంబూలాలు? తాంబూలాలు మార్చుకుంటాం, ఉంగరాలు మార్చుకుంటాం. మార్చుకున్న తర్వాత ఎవరికి గింగిరాలు తిరగాలో వాళ్ళకి పక్కాగా తిరుగుతుంది గౌరీ గారు. అరే చిన్నోడా, నువ్వు ఆ అమ్మాయి మీద ఇలా సారీ, నువ్వు అమ్మాయి మీద అలా చేసి నిలబడరా. ఒక అద్భుతమైన ఫోటో తీస్తాను. చెయ్యరా? అయ్యో, మీద చెయ్యమంటున్నారే. అబ్బా ఉండవే, ఏంటి నాన్సెన్స్? ఏదో ఒకటి చేయి. చేస్తాను. అన్నయ్య, ఇప్పుడు ఈ పోజ్ అవసరమా? చాలా అవసరం. నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు, నీ ఇష్టం. మరి చూప్. ఈ పెద్దోడు ఉత్తి దత్తి నెంబర్ వన్. చిన్నోడికి చేతకాక పెళ్లి చూపులు కూర్చుంటే నువ్వు పెద్దోడిని అంటావేంటే? పాపం ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడు కదా, నువ్వు ఉండు. పంతులు, పైన చెయ్యేస్తే పేమెంట్ ఎక్స్ట్రా. శంకరా, ఆ. ఇప్పుడు చేయి వేయడాలు అవసరం అంటావా? ఎందుకు అవసరం లేదు? రేపు రిసెప్షన్ లో ఆహ్వానం అని రాయడానికి ఎవరి ఫోటో పెట్టాలి? నీదేసి పెట్టనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.